ఇప్పుడు పార్టీ పరంగా వెళ్తే పార్టీ పరంగా ఎలా ఉంది, పురోగతి ఎలా ఉంది, ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశాలు ఏమున్నాయి, ముఖ్యంగా మన పార్టీకి ఎట్లా ఉంది? ఏ ఊరు చూసినా, ఏ పల్లె పోయినా బీసీల బంధు, బీసీల ఆత్మ బంధు వస్తుంది, మళ్ళీ స్వాగతిస్తా ఉన్నారు. మాకు 75 నుంచి అన్యాయం జరుగుతుంది, మా హక్కుల గురించి ఎవరు మాట్లాడలేదు ఇన్ని రోజులు, మాకు జరుగుతున్న అన్యాయం పని ఎవరు గలమెత్తలేడని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఆస్వాదిస్తున్నారు. ఇన్ని రోజులు మాకు ఒక పార్టీ లేదు, ఒక పత్రిక లేదు, ఒక ఛానల్ లేదు, ఒక క్యూర్ ఛానలే మాకు ఛానల్ అయింది, బీసీల ఛానల్ అయింది. ఒక మల్లనే మా బీసీ గొంతుకైండు. ఇలా మల్లని చూసి 100 మంది మల్లను తయారయ్యారు. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పురుడు పోసుకోవడం, అందుకే ఆ కారణం, ఆ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోనే అధికారం ఉన్నది, అధికారంలోనే రాజ్యం ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా 2025లో టార్గెట్ పెట్టి 2022 అసెంబ్లీకి పోటీ చేస్తాం. ఖచ్చితంగా 2022లో ఈ అగ్రకుల పార్టీలకు పూర్తి చేస్తాం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మీకు కూడా ఇన్నేళ్ళ నుంచి పొమ్మలేక పొగబెట్టినా మీకు సిగ్గు శరం లేకుండా అగ్రకులాల పార్టీలో మీకు దాసోహమయ్యారు. అగ్రకులాల పార్టీలో మోచేతి నీళ్ళు తాగుతా ఉన్నారు. మీకు ఆత్మగౌరవం లేదు. మీ హక్కుల కోసం, మీ వ్యక్తిగత స్వార్థం కోసం ఆ పార్టీలో మీరు ఉంటూ ఉన్నారని చెప్తా ఉన్నాను.